ఆరోగ్యమాత యూట్యూబ్ ఛానల్ అనుభవాల పల్లకి కార్యక్రమమునకు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ అనుభవాల పల్లకి కార్యక్రమంలో మనకు ప్రత్యేకంగా ఒక సాక్షిగా వారి యొక్క అనుభూతులను పంచుకోవడానికి మన మధ్యలో చిట్టెపు చిన్నప్రెడ్డి సార్ గారు ఉన్నారు. సార్, మీకు ఈ యొక్క అనుభవాల పల్లకి కార్యక్రమమునకు యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ ఫాదర్. ఈ అనుభవాల కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, మీ గురించి బహుశా నాకు ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసినంతలో మీరు ఒక విశ్వాసానికి పునాదిగా ఉండేటువంటి గ్రామం నుండి వచ్చినట్లుగా నాకు అర్థం అవుతూ ఉంది. సో మీ యొక్క బాల్య జీవితము, విశ్వాస ప్రారంభ దశను గురించి మా ప్రేక్షకులతో పంచుకోగలరా సార్? నా బాల్య దశ మొత్తము తాడిపత్రి విచారణ ఆల్తిపాపలలో జరిగినది. మా తల్లి త్రేసమ్మ గారి ఊరు ఆల్తిపాపల్లె, అంటే తాడిపత్రి విచారణ. మా నాన్నగారి పేరు చిట్టెపు జోజిరెడ్డి, నాగరాజుపల్లె. మా నాయన ఉద్యోగ రీత్యా ఆల్తిపాపల్లెలోనే ఉద్యోగం చేసేటోడు కాబట్టి నేను ఆ గ్రామంలోనే చిన్నప్పుడు మా తాత అమ్మమ్మ దగ్గర వీళ్ళ దగ్గరే పెరిగాను. మా ఇంట్లో కూడా ఉమ్మడి జోజిరెడ్డి ఫాదరు ఇప్పుడు అనంతపూర్లో ఉన్నాడు. ఆయన కూడా మా అమ్మకు సొంతము తమ్ముడు. ఈ విధంగా నా బాల్య దశ నుంచే మా విలేజెస్ కూడా నాగరాజుపల్లె కానీ ఆల్తిపాయపల్లె కానీ ఈ విశ్వాసంలో ట్రెడిషనల్ విలేజెస్, అంటే దాదాపు 100 years దాటి ఉండవచ్చని అనుకుంటున్నాను. సపోజ్ మీ అంటే ఫాదర్ ముమ్మడి జోజిరెడ్డి గారు చాలా సంవత్సరాలు, దాదాపు ఇప్పుడు 80 సంవత్సరాలు పైబాటుగా ఫాదర్ గారు ఉంటూ ఉన్నారు. సో తనే గురువు అప్పుడైనారంటే వారికంటే ముందు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క విశ్వాస యాత్ర అనేది కొనసాగించి ఉండవచ్చు. సో మీ విషయానికి వచ్చినప్పుడు మీరు విశ్వాసపు అడుగులు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? అంటే ఎవరు మీకు స్ఫూర్తిగా, తల్లిదండ్రులా లేకపోతే గురువులా, అంటే ఏ విధంగా ఉండింది? ఎక్కువ నేను మా తాతగారి ఇంటి దగ్గర పెరిగాను కాబట్టి మా తాతగారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరము మేము సెలవులకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు ప్రతిరోజు చర్చికి వెళ్ళి అక్కడ ఈవినింగ్ 5 జపమాల చెప్పడము మా విలేజ్లో అది అలవాటు చొప్పున ఉండేది. ఈ విధంగా మన బాల్య దశ అంతా విశ్వాసంలోనే గడిచింది. అందులో మా ఫాదర్ గారు ఉండడం వల్ల మేము వారు వచ్చినప్పుడల్లా కూడా, లేకపోతే సిస్టర్స్ కానీ మా ఊరి నుంచి చాలామంది ఉండేవాళ్ళు. వీరందరి విశ్వాసంలో మేము ఎక్కువ డెవలప్ అయ్యేదానికి స్కోప్ వచ్చింది. సార్, అప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలలో కొన్ని ఆచారాలు, అంటే విశ్వాసపూరితమైనటువంటి ఆచారాలు తల్లిదండ్రులు కానీ లేకుంటే తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించినటువంటివి కానీ అందరూ మామూలుగా ఫాలో అవుతూ ఉంటాం. సో నాడు ఉన్నటువంటి మంచి ఆచారాలు ఏంటివి, ఈనాడు ఈ రోజుల్లో కనబడుకోకుండా ఉన్నటువంటివి ఏంటివి? ముఖ్యంగా మా చిన్ననాటితనమున కుటుంబ ప్రార్థన అనేది ఉండేది. ఇప్పుడు అది కనుమరుగైపోయింది. అది ఇప్పుడు మనము మరలా కుటుంబ ప్రార్థన అనేది మన ప్రతి ఒక్క ఇంటిలో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. రెండవదిగా, ఇంతకుముందు పూజకు వచ్చినప్పుడు ఫాదర్స్ సర్వేశ్వరునికి స్తోత్రములని చెప్పేటోళ్ళము. ఇప్పుడు మాత్రం అంత గుడ్ మార్నింగ్ అని చెప్పడం, దాని బదులు చెప్తున్నాము. కనీసము ప్రైజ్ ద లార్డ్ అని అన్నా కూడా బాగా ఉంటుందని అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ నేను అనుకుంటున్నాను. నిజమే సార్, అది మీరు అన్నట్టుగా అప్పుడు సర్వేశ్వరి స్తోత్రం స్వామి అంటే వెంటనే గురువు నోటి నుండి కూడా ఆశీర్వాదం అని వచ్చేది. సో విశ్వాసులు కూడా ఒక రకంగా దేవునికి స్తోత్రం పెట్టినట్టు, గురువుకు స్తోత్రం పెట్టినట్టు, మరి వెంటనే గురువు నోటి నుండి ఆశీర్వాదం అంటే ఒక మనకు తెలియకుండానే ఒక ఆశీర్వాదాన్ని పొందుకునే వాళ్ళం. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్లు ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు అంతా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఈ రకంగానే పెడుతూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు కానీ అంటే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకోవడం కూడా మంచిది, లేదంటే సర్వేశ్వరి స్తోత్రం అన్నా కూడా అది మంచి ఆచారంగా ఉంటుంది. సార్, మీరు ప్రతిరోజు కూడా దివ్య బలి పూజకు మీ ఇల్లు ప్యారిష్ హౌస్కు చాలా దూరం, గుడికి దూరంగా ఉన్నా కూడా
ప్రతిరోజు అది వర్షాకాలమైనా చలికాలమైనా కానీ మరి కోట్ వేసుకొని దివ్యబలి పూజకు వస్తూ ఉన్నారు. అంటే మీకు ప్రారంభం నుండి అట్లే ఉందా, లేకుంటే మీ విశ్వాసం అన్నటువంటిది అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా డెవలప్ అయిందా? ఏ విధంగా మీరు దాన్ని వర్ణించగలరు? ప్రారంభ దశ నుండి నాకు ఈ విధంగా లేదు ఫాదర్. నేను యాజ్ యూజువల్గా సండే రోజు ఓల్డ్ కర్నూలులో అసిస్టెంట్ ఇంజనీర్ టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఓల్డ్ కేథడ్రల్ చర్చికి వెళ్ళేటోని. అక్కడ ఒక 3 days రిట్రీట్ పెట్టిన సందర్భంగా నేను ఆ 3 days ప్రేమగిరి ఫాదర్స్ పెట్టిన సందర్భంగా నేను ఆ 3 days అటెండ్ అయిన తర్వాత అక్కడ జరిగిన ప్రార్థనలు చూసి నేను అక్కడ నుంచి ప్రేమగిరికి వెళ్ళడము మొదలుపెట్టాను. నా ఆధ్యాత్మికంగా అక్కడనే ఎదుగుదల సునీల్ ఫాదర్ గారు, జాన్ ఫాదర్ గారి ద్వారా పెరిగినది. నాకు అసలు యాక్చువల్గా బైబిల్ రీడింగ్ అంటే కూడా ఏమో తెలియదు, అధ్యాయాలు పఠనాలు అనేది కూడా తెలియదు. అక్కడ నేను ధైర్యంగా తెచ్చుకొని ప్రతి ఒక్కటి ఏ విధంగా చదవాలి, వాక్య పఠనం ఏ విధంగా చేయాలి, వాగ్దానాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటన్నింటినీ అక్కడే నేర్చుకున్నాను ఫాదర్. నాకు ఆధ్యాత్మిక గురువులు ప్రేమగిరి ఫాదర్స్ అయిన సునీల్ ఫాదర్, జాన్ ఫాదర్ అని నేను ఘనంగా చెప్పుకుంటున్నాను ఫాదర్. ఓకే. సో అంటే మీ యొక్క విశ్వాసం మామూలుగా విశ్వాస కుటుంబం కాబట్టి విశ్వాసంలోనే మీ ప్రయాణం కొనసాగుతూ ఉంది. అయితే బాగా ఎక్కువగా దేవుడు, భయము, భక్తి, బైబులు అన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గుణగణాలు మాత్రం మీ ఈ రెట్రీట్లో పాల్గొన్న తర్వాత నుంచి మీకు బాగా వంటబట్టినట్టుగా. సో దానికి తోడుగా ఇంకా అక్కడ ప్రేమగిరి అక్కడే ఉంది కాబట్టి ఆ ఫాదర్లతో అన్యోభావ సంబంధం పెంపొందించుకొని రెట్రీట్కి పోవడము, ఇది ఇంకా నిన్ను బాగా విశ్వాసంలో బలపడడానికి దోహదపడ్డాయి. విశ్వాసము ఒక సాదా సీదాగా మీ విశ్వాస ప్రయాణము ప్రారంభమైంది. ఇప్పుడు ప్రేమగిరి ఫాదర్లు వారి యొక్క ప్రోద్బలముతో మరి దేవుని యొక్క ప్రేరణతో నిండైనటువంటి విశ్వాస జీవితాన్ని ప్రారంభించుకున్నారు. అందులోన ఎదగడం ప్రారంభించారు. మామూలుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాము, మన నిజ జీవితంలో కూడా వింటాం. విశ్వాసము అన్నటువంటిది తప్పకుండా అది పరీక్షలతో ముడిపడినటువంటిదని అంటూ ఉంటారు. సో మీకు ఈ విశ్వాసమును మీరు చేతబట్టిన తరువాత ఏమైనా విశ్వాస పరీక్షలు అన్నటువంటివి మీ జీవితంలో ఏమైనా ఎదురైనాయా సార్? నేను అనేక పరీక్షలు ఎదుర్కొన్నాను ఫాదర్. దాంట్లో ఒకటి 2 ఎగ్జాంపుల్స్గా మీకు చెప్పదలుచుకున్నాను. ప్లీజ్. 2002లో నేను అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ రిజైన్ చేసి నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో స్థాపించడం జరిగింది. 2002 నుంచి ఆ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతుండగా నేను 2004లో పుల్లారెడ్డి కాలేజ్ వెనకల ఒక 7.47 acres స్థలం కొనడం జరిగింది. ఆ స్థలము ఒక 2 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కొద్దిగా జరిగిన తర్వాత వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు నలంద వాళ్లకు నాకు కొన్ని డిస్ప్యూట్స్ వల్ల నేను అనేక ఇబ్బందులకు లోనైనాను. ఆయన నా మీద కోర్టులో కేసులు వేయడము, ఆ కాలేజీలంతా ఆక్యుపై చేయడము జరిగినది. తర్వాత ఆయన 2007లో కేసు వేసి నా మీద 1,70,00,000 కేసు వేసి 1,07,00,000 నా మీద ఎక్స్పార్టెడ్ డిగ్రీ తీసుకోవడం జరిగినది. ఆ ల్యాండ్ కూడా వక్ఫ్ బోర్డులో ఉన్నందుకు అప్పుడు ఆ కేసును కూడా నేను హైదరాబాద్ హైకోర్టులో కేసు వేసి దాని ఫలితము 2012లో జడ్జిమెంట్ వచ్చింది. 2012లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విజయబాబు నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతి దానిని అటాచ్మెంట్కు తీసుకొని వచ్చి నన్ను అమ్మనీయకుండా చేశాడు. ఆ సమయంలో ఏమి చేయాలో నాకు తోచలేదు. యుద్ధము యెహోవాదే అన్న మాదిరి నా స్థానము ఏమిటి అని ఆలోచిస్తే నా స్థానము ఆరాధన అని మాత్రమే తెలిసింది. తప్పకుండా ఆల్రెడీ యుద్ధం మాదిరిగా స్టార్ట్ అయింది. మంచి విశ్వాసము ఒకవైపు, రెండో వైపు పరీక్ష మాదిరి. సో యుద్ధము యెహోవాదే, జయమును ప్రసాదించువాడు దేవుడే అని చెప్పి నేను నా ఆయుధములు స్తుతి, ఆరాధన, ప్రార్థన, దైవవాకు అని విశ్వసించాను. అందులో మీకుండే అస్త్రాలు. అందులో అతను
వేల కోట్లకు అధిపతి. కానీ నేను మక్కబీలు మొదటి గ్రంథంలో చదివినట్లు యూదా మక్కబీలు ఏమంటారంటే, చిన్న సైన్యములకైనను పెద్ద సైన్యములకైనను విజయమును దయచేయవాడు దేవుడే. బలమును ఒసగి యుద్ధములో చిన్న సైన్యములకైనను మన వైపున పోరాడేటువంటి దేవుడు. ఆ విశ్వాసముతో నేను ప్రతి చోట విశ్వాసముతోటే ప్రార్థన చేసి సొలొమోనుకు వచ్చిన జ్ఞానము మా లాయర్స్కు ఇవ్వమని చెప్పని న్యాయస్థానంలో కూర్చున్న న్యాయాధిపతులకు యెషయా 28:6 ప్రకారము న్యాయాధిపతులకు ధర్మబుద్ధిని దయచేయమని, మరియు కీర్తన గ్రంథము 75:6 ప్రకారము న్యాయము తూర్పు నుండి కానీ పడమర నుండి కానీ రాదు, అరణ్యముల నుండి ఎత్తపడదు, దేవుడే న్యాయము చెప్పును, తన న్యాయయుక్తముగా తీర్పు తీర్చును అనే ప్రకారము నేను వెళ్ళి వేరే వాటిని ఆశించకుండా ఓన్లీ దేవుడిని నమ్ముకొని ఈ విధంగానే ముందుకు పోయాను. సో మీ ప్రార్థన అన్నటువంటిది బైబుల్ ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మీరు ఇంకా ఈ విశ్వాసానికి తర్వాత మీ దైనందిన జీవితానికి పరీక్ష అంటారో లేక యుద్ధం అంటారో, మొత్తానికైతే ప్రారంభమైంది. అయితే మీరు చేసింది, మీరు చెప్పేటువంటి ఆ యొక్క వాగ్దానాలు అసలు కరెక్ట్గా దానికి తగినటువంటి వాగ్దానాలను తీసుకొని దేవుణ్ణే మీరు లేక అధికారపూర్వకంగా మీరు ఇది చెప్పినారు సో ఇది చేయనని అడగడము అన్నటువంటిది చాలా ఏమంటారు శక్తివంతమైన ప్రార్థనగా అనుకుంటున్నాం. మరి దీని రిజల్ట్స్ ఎట్లా ఉందో ఏమో కానీ సో మీరే చెప్పాలి. ఎస్ ఫాదర్, నేను బైబిల్ ద్వారా అన్ని పఠనాలు చేసి మనకు ఈ కేసుకు సంబంధించిన వాగ్దానాలన్నింటినీ ఒక చోట రాసుకొని దానినే ప్రేరణగా ప్రార్థన చేస్తూ వచ్చానన్నమాట. ఇంకొకటి, నేను ఈ కేసు జరిగిన తర్వాత నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను అన్నమాట. ఆ మొక్కుబడి కూడా యెహోవా దేవుడు దావీదు నేను దేవాలయం కట్టిస్తా అన్నప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయలేదు. కానీ సొలొమోను వల్లే నా పాపములన్నీ మన్నించి సొలొమోను వల్లే నేను మొక్కుకున్న మొక్కుబడిని మీరు యాక్సెప్ట్ చేసేటట్లు నాకు దయచేయమని నేను అట్లా కూడా వేడుకున్నాను. సో మీరు మొక్కుబడి చెల్లించుకున్నారు? మొక్కుకున్నారు. ఓకే సార్, నిజంగా చాలా మీ అనుభవం అన్నటువంటిది ఆలోచించదగ్గటువంటి విధంగా ఉంటుంది. సో ఇంతకు మీ యొక్క ప్రార్థన దావీదులాగా, అంటే దావీదు దేవాలయం కట్టలేకపోయి ఉన్నాడు, సో ఆ విధంగా రిజెక్ట్ చేయబడిందా లేకపోతే సొలొమోన్ లాగా యాక్సెప్ట్ చేయబడిందా? సొలొమోన్ వల్లే యాక్సెప్ట్ చేయబడింది ఫాదర్. లాస్ట్ కు మన జూన్ 14th రిజల్ట్స్ వచ్చింది ఫాదర్. అది ఈ సంవత్సరం జూన్ 14th ఆయన వేసిన పిటిషన్ డిజాల్వ్డ్ అని వచ్చింది. ఒకవేళ డిజాల్వ్డ్ రాలేకపోయి ఉంటే నేను దాదాపు 1,07,00,000 ఆయన నా మీద దావా వేసినాడు. కాబట్టి మినిమం కోర్టు ఆర్డర్స్ ప్రకారము మనం 50 పైసా ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 2 crores వరకు కట్టివ్వాల్సి వచ్చేది. ఇట్ ఈస్ అ మిరాకిల్ ఇన్ మై లైఫ్ ఫాదర్. ఓకే. సో ఇప్పుడు ఆ కేసు అన్నటువంటిది మీకు ఫేవర్ గా వర్డిక్ట్ వచ్చిందంటారు? yes ఫాదర్, వర్డిక్ట్ వచ్చింది. ఓకే. ప్రైజ్ ది లార్డ్ సార్. చాలా సంతోషం సార్. ఎందుకంటే అందులోనూ అటు సైడ్ వాళ్ళు కూడా అంత మామూలు వాళ్ళు వ్యక్తులుగా అనిపించట్లేదు. సో వాళ్ళు ఎందాకైనా పోదాము అని అంతవరకు పోయినారు. అయినా కానీ మీరు దేవుని పైన ఆధారపడి పరిపూర్ణంగా మీరు ప్రార్థనతోనే ఇది జరిగిందని భావించడంలో ఎటువంటి సందేహం లేదు సార్. నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి విషయం. సో దేవుడైతే మీ మొరను, మీ ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఈ యొక్క తీర్పు మీకు ఫేవర్గా రావడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు మీరు మీ ప్రార్థన, దానికి ముందు పరీక్ష, ఈ పరీక్షలో మీరు నెగ్గి ఉన్నారంటే నీతి అన్నటువంటిది విజయాన్ని సాధించింది. సో మీరు ఏ విధంగా దానిని స్వీకరించగలిగారు? ఫస్ట్ విన్నప్పుడు మీ అనుభవం ఏంటిది? ఎస్ ఫాదర్, కీర్తన 38:34-8 ప్రకారము పరిశీలించు చూరుడు ప్రభువెంత మంచివాడో మీకే తెలియను.
వారిని ఆశ్రయించు వారు ధన్యులు. అవును. అదే విధంగా we expect more things from God, Yes. but we attempt great things for God. Okay. We expect great things from God. Mm. We attempt great things for God. Okay. It is our motto. Yeah. అంటే దేవుని నుంచి గొప్ప కార్యములను ఆశించుదాం, దేవుని కొరకు గొప్ప కార్యములు సాధిస్తాం అనేదే మన ఉద్దేశమై ఉండవలెను. ఓకే, ఓకే. తప్పకుండా. అంటే మనం దేవుని నుండి ఎక్కువగా ఆశించినప్పుడు మనం కూడా ఈ గొప్ప కార్యాలు దేవుని కోసం చేయడానికి ఉండాలి. అది చాలా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో సార్ మనము అడుగుతాము, దేవుడు మనకు ఇస్తారు, దాన్ని పొందుకున్న తరువాత కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇంకా ఆ రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ అన్నటువంటి దాన్ని మర్చిపోయి ఇంకా అంతా నేనే సాధించాను, బహుశా నీ కృషి ఉండొచ్చేమో కానీ దైవాశీర్వాదం లేకోకుండా మనం ఏం చేయలేము. సో ఆ అవగాహన అన్నటువంటిది మనం ప్రతి ఒక్కరము కూడా దృష్టిలో పెట్టుకొని మనము పొందుకున్నటువంటి మేలులకు, ముఖ్యంగా ఇలాంటి గొప్పదైన కార్యాలకు దేవుణ్ణి స్తుతించడము, దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు, మనము కూడా ఇంకా ఆయన కోసం చేయడానికి అది మంచి కాన్సెప్ట్ సార్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, మనం చేయకుండా ఉంటే కూడా ఏం జరుగుతుంది అనే దానికి దర్శనాగ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో లవదోకియా ప్రజల సంఘమునకు యోహాను దర్శనంలో ఈ విధంగా చెప్పమంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చనగా ఉన్నావు, అందుచేత నేను నిన్ను ఉమ్మేవేస్తున్నాను. అంటే అప్పటికి ఏమైందంటే ఫాదర్ అయినా వాళ్ళు అన్ని ధనమంతా ఉంది, సుఖముగా ఉన్నారు, ఏమీ ఎవరి అవసరము లేదని అనుకొనిచున్నారు. అటువంటి సమయంలో వారు ఉమ్మేయబడ్డారు. అదే విధముగా మనకు కూడా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను ఫాదర్. ఓకే, అదే దేవుడు ఎంత చేసినా కానీ చేసినారన్నటువంటిది లేదు, చేయలేదు అన్నటువంటిది లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకోలేనటువంటి విధానం. దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు అన్నటువంటి ఆ గ్రహింపు లేకపోవడం. నిజమే, అది లేనప్పుడు ఇప్పుడు దొరకలేదు, దేవుడు నేను ఆశీర్వదించాడు, ఏదో ఒక రోజు ఆయన చేతిలో పడక తప్పదు, శిక్షిస్తాడు, తప్పకుండా శిక్షిస్తాడు. అవునవును. సో నిజమే సార్, అది మీరు అన్నట్టుగా ఆయన మనకు చేస్తున్నప్పుడు మనము కూడా ఆయన కోసం మనము జీవించాలి. పౌలు గారు అన్నట్టు ఆయన దైవానుభూతిని పొందుకున్న తర్వాత ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. మనం అంత మహా పుణ్య పురుషులుగా కాకపోయినా కనీసం మనం జీవించేది ఆయన కోసం కొద్ది వరకన్నా జీవించగలిగితే నిజంగా ఇంకా గొప్పదైనటువంటి అద్భుతాలు మనం మన జీవితంలో చూడవచ్చు. ఈ విధంగా సార్ ఇంకా మీకు అంటే పలానా విషయంలో దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క కృప ద్వారానే నేను మేలు కానీ లేకుంటే అద్భుతము కానీ పొందుకున్నాను అని చెప్పుకోవడానికి ఇంకా ఏమైనా సంఘటనలు ఉన్నాయా సార్? ఉన్నాయి ఫాదర్. 2002లో నేను ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాత నంద్యాలలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనేది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్తో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఇక్కడ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసినాను. అందులో ఒక ఎంప్లాయీని పెట్టినాను. తర్వాత 2006లో అతని ఉద్యోగంలో నుంచి తీసేసిన తర్వాత అతడు నా దగ్గర నుంచి కొన్ని చెక్కులు తీసుకొని ఒకటి గుంటూరులో వాళ్ళ అక్క పేరు మీద 5,16,000కు ప్రజెంట్ చేయడం జరిగింది ఫాదర్. అప్పుడు తర్వాత నేను లోయర్ కోర్టులో తెనాలిలో నేను ఓడిపోయాను ఫాదర్. నాకు శిక్ష కూడా చెప్పారు, 6 నెలలు జైలు శిక్ష, 3,000 పెనాల్టీ కూడా వేశారు. ఒక 3 రోజులు జైల్లో కూడా ఉన్నాను. జైల్లో ఉన్న తర్వాత నేను బెయిల్ తీసుకుని వచ్చి అంటే మీరు చేయలేనటువంటి నేరానికి. ఎస్ ఫాదర్. సో మీ సబార్డినేట్ మీ పైన కేసు వేసేసారు. నష్టపోయింది మీరు, కాకపోతే మళ్ళీ మీ పైననే కేసు నమోదు చేయడం, దానికి శిక్ష కూడా అనుభవించాను. 3 డేస్ నేను జైలుకు పోయి వచ్చాను ఫాదర్. తర్వాత నేను బెయిల్ మీద వచ్చి మళ్ళీ గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేశాను ఫాదర్. అది యాక్చువల్గా 1 year 2 yearsకి వచ్చేది. దేవుని దయ వల్ల 4 monthsలోనే రివిజన్కి రావడము, ఒకటే సెట్లో ఆర్గ్యుమెంట్స్ జరగడము, ఒకే సిట్టింగ్లోనే ఆర్గ్యుమెంట్స్ జరగడము, అది నాకు అనుకూలంగా తీర్పు వచ్చి ఆ కేసు కొట్టివేయడము జరిగినది ఫాదర్. 5,16,000 కట్టకుండా నాకు ఆ శిక్షను కూడా వాళ్ళు 6 నెలలు జైలు శిక్ష విధించినది కూడా దాన్ని తొలగించేశారు. ఓకే ఓకే.
సో ఇప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా దాని నుంచి ఈజీగా బయటపడగలిగారు. సో హయ్యర్ కోర్టులో, లోవర్ కోర్టులోనేమో శిక్ష, హయ్యర్ కోర్టులోనేమో మీకు అనుకున్నటువంటి అనుకూలంగా ఈ తీర్పు అనేటువంటిది వచ్చింది. నిజమే సార్, కొన్ని సందర్భాలలో మంచి అన్నటువంటిది మాత్రమే మనం ఆలోచిస్తుంటాము, మంచిని మాత్రమే తలపెడుతూ ఉంటాము, మన సబార్డినేట్స్ కానీ ఎవరైనా కానీ ఈ సంఘంలో కానీ. కానీ కొన్ని సందర్భాలలో ఆ మంచిని స్వీకరించకపోగా దానికి మళ్ళీ చెడు అన్నటువంటిది ఆపాదించడము, దానికి మళ్ళీ కొంతమందిని ఇబ్బందుల పాలు చేయడం అన్నటువంటిది కూడా చేస్తుంటారు. ఇప్పుడు మీ ఉదారతనో లేకుంటే మీ మంచితనంతోనో ఒకరికి కంప్లీట్గా అరే బాధ్యత అనేది అప్పచెప్పితే ఎంత బాధ్యతగా ఉండాలి. సో అయినప్పటికీ మీరు శిక్ష అనుభవించారు, ఒకరి మంచి ఆలోచించి మరి దీనికి ఈ రకంగా చేయడం అన్నటువంటిది. కానీ శిక్ష అనుభవించినా కానీ దేవుడు అనేటువంటి వాడు ఉండడంతో బహుశా ఆ బాధ అన్నటువంటిది ఉండొచ్చు, లేదా ఆ భయం అన్నటువంటిది ఉండొచ్చు. కానీ భగవంతుడు వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి న్యాయం కోసం నిలబడితే తన అనుకున్నటువంటి వారి బిడ్డలను ఏనాడకని విడనాడు. దీనికి మనం ఉపయోగించాల్సిన ఆయుధాలు ఏమి లేవు. మనము దేవుని సైన్యంలో సైనికులు ఫాదర్. అవును, మనం అవసరం వచ్చినప్పుడు మన ఆయుధాలను పదును పెట్టాలి ఫాదర్. ఏవేవంటే మన ఆయుధాలు ప్రార్థన, స్తుతి, దైవవాక్కు, వాక్య పఠన, ఇవన్నిట్లలో మనము ఎక్కువ గడపాలి ఫాదర్. మనం ఎట్లయితే 10% దశాంశం అంటున్నామో 24 అవర్స్లో మనం మినిమం 2 hours 24 minutes అన్నా మనము డైలీ ప్రేయర్ చేయగలిగి ఉండాలి ఫాదర్. ఓకే, దశమ భాగం మనం ఇవ్వాలి అన్నటువంటిది. అంటే ఇది కేవలము ఆర్థిక పరమైనటువంటిది మాత్రమే కాదు, ఈవెన్ సమయంలో కూడా మనం ఇవ్వాలి ఫాదర్. సో మీరు క్యాలిక్యులేషన్ చేశారు ఎంత సార్? 2 hours 24 minutes వస్తుంది ఫాదర్. 2 hours 24 minutes అయితే దేవునికి దశమ భాగం సమయాన్ని ఇచ్చినట్లు ఫాదర్. ఓకే ఓకే, మనం ఆ విధంగా చేస్తే తాత్కాలికంగా ఏదైనా ఇబ్బందులు పడొచ్చు, కానీ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం మనకు వస్తుంది. సో ఎందుకంటే తనకు కావాల్సింది తనకు ఇచ్చినప్పుడు మనకు కావాల్సింది కూడా తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు. ఇది మంచి కాన్సెప్ట్ సార్. అంటే దశమ భాగం అంటే వెంటనే మనం పోయేది ఇంకా జీతం ఇంత వస్తుంది, సో ఇంతలోనే ఇంత ఇవ్వాలి అన్నటువంటి దాంట్లోనే పోతూ ఉంటారు. సో ఈ రకంగా సమయాన్ని కూడా బహుశా ఇంత సమయము ఒక 2 గంటల 24 నిమిషాలు సమయం అంటే ఆ 2 గంటల 24 నిమిషాలు ఎంత భాగాన్ని ఇస్తాం. కొన్ని సందర్భాలు అయితే కొన్ని కుటుంబాలు అంటే కుటుంబ ప్రార్థనకు వస్తే కొన్ని నిమిషాలు కూడా ఇస్తారో లేదన్నటువంటిది ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది. కానీ at the same time we demand from God that we have to be blessed and we have to be filled with so many graces and all. So ఈ అమౌంట్ అన్నటువంటిదే కాదు, సమయాన్ని కూడా దేవునికి మనం హెచ్చించాలి, దాని ద్వారా మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం అనేది మీ ఓకే. బహుశా మీకు ఈ అనుభవం నేను అనుకుంటున్నాను ఈ ప్రేమగిరి ఫాదర్లతో మీకు ఉన్నటువంటి అన్యభావ సంబంధము, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్తుతి ఆరాధన ఈ రకంగా ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆ సీడ్స్ అన్నటువంటి అక్కడ బాగా బలంగా డెఫినెట్ గా ఉంటాయి. ఇంకొకటి నేనేమంటే బుక్స్ ఎక్కువ చదువుతాను. ఓకే ఓకే, బుక్స్ తెప్పిస్తాను. బుక్స్ కానీ చదవడం వల్ల మన జ్ఞానము ఎక్కువ పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాలు ఈ సాధక బాధలు అన్నటువంటివి ఎదురైనప్పుడు కూడా వెంటనే అక్కడికి పోతుంది, ఫలానా వాళ్ళకు ఫలానా పునీతులకి ఇలా జరిగింది, సో దేవుడు నాకు కూడా చేస్తాడు అనే ఒక నమ్మకం అనేటువంటిది కూడా. ఇప్పుడు మనం కూడా ఫాదర్ ఈ క్రైస్తవ సంఘంలో కన్నా మనం రోమన్ క్యాథలిక్ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఫాదర్. అనేక సంఘాలు రోమన్ క్యాథలిక్ గా నేను ఇంట్లో కూడా ఒక ఫోటో కూడా వేరే వాళ్ళకి పెట్టాను ఫాదర్. ఓన్లీ మన ఈవెన్ మా మిస్సెస్ హిందూ అంటే ఈవెన్ జ్ఞానస్నానం వివాహం జరిగినా కూడా హిందువుల ఫోటోలు అంటే కూడా నేను అలౌ చేయను ఫాదర్ ఇంట్లో. ఆ విధంగా ఓకే ఓకే, మాకు సెమినరీలో ఒక ఫాదర్ ఉండేవాడు, ఫాదర్ మైకల్ సామన్. సో ఈ యూస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్ అంటే క్యాథలిక్ అన్నటువంటి దానికి, థ్యాంక్స్ బి టు గాడ్ ఐఎమ్ ఏ క్యాథలిక్, ఐఎమ్ బర్న్ యాజ్ ఎ క్యాథలిక్ అంటే నేను క్యాథలిక్ గా పుట్టడం అన్నటువంటిది ఒక ఆశీర్వాదకరం అన్నటువంటి విధంగా చెబుతూ ఉంటారు. అసలు మనం కొన్ని బైబిల్లో మొదటి పోపు గారు అంటే మన పేతురు రాసిన మొదటి లేఖలో మీరు దేవుని ప్రజలు, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనులు, దేవుని సొంత ప్రజలు, మీ అద్భుత కార్యములను ప్రకటించడానికి ఏర్పరపడిన వారు. ఇవన్నీ వింటూ ఉంటే మనకు
ఒక ఏదో అనుభూతి కలుగుతుంది ఆ మాటలు కూడా రాచరిక గురువు స్నానం ద్వారా ఈ పొందుకుంటున్నాం, ఎన్నుకొనబడుతూ ఉన్నాము. ఆ రాచరిక గురుకులంలో మనం భాగస్వామ్యం అవుతున్నాము. అంటే కొంతమంది అనుకుంటుంటారు సార్, అంటే రాచరిక గురుకులం అంటే ఓన్లీ గురువులు ఒకటే కదా అనేది కాదు. కాంటెక్స్ట్ మొత్తం చదివితే ఆల్ దోస్ ఆర్ బాప్టైజ్డ్, వి ఆర్ బికమింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీస్ అరేంజ్ చేశాడు. గురువులకు యాజకత్వం సైడ్, గృహస్థ క్రైస్తవులకు అవును సార్. మీరు అన్నారు కదా ఈ దైవికానికి సంబంధించినటువంటి క్యాథలిక్ లిటరేచర్ అన్నటువంటి చదవడంతో ఎన్నో విధాలుగా మనము మనకు అవసరమైనటువంటి సమయాలలో సరైనటువంటి జవాబు అన్నటువంటిది కొద్దిగా గొప్ప అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. నాకు ఏమీ తెలీదు, సమస్య వచ్చింది, దేవుని ప్రార్థన చేయాలంటే దేన్ని బేస్ చేసుకొని చేస్తాం? ఏదో ఒక పునీతుని గురించో లేక ఒక వాక్యం గురించో ఒక వాగ్దానం గురించో అనేది మనకు తెలిసి ఉంటే దాన్ని బట్టి అది ఒక ఊరటగా తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఒకరు క్యాథలిక్ అన్నటువంటి అంశం పైన మాట్లాడుతూ ముఖ్యంగా మన విచారణలో ఉన్న ఈ బైబిల్ క్విజ్ అని పెట్టడము, తర్వాత ఈ దేవమాత ప్రార్థన గురించి డైలీ మనం ఒక టైటిల్ చేస్తూ ఉన్నాం కదా. ఆ దేవమాత ప్రార్థనలో ఒక్కొక్క టైటిల్ గురించి నేను వివరించి వీడియో పెట్టినప్పుడు దాన్ని విని కొంతమంది, ఒక స్త్రీ అయితే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడింది. ఏమని అంటే, ఫాదర్ నేను మామూలుగా బేసిక్గా క్యాథలికే, అయితే ఇక్కడ వాక్యం లేదు, లేకుంటే వీళ్ళకి ఏమి తెలియదు, తన యొక్క ఆలోచనను పంచుకుంటుంది అనమాట. అందుకని నేను ఎక్కువ శాతం నేను ఇతర సంఘాల దానికి పోయేవాదాన్ని ఫాదర్. కానీ ఇవన్నీ కూడా గత సంవత్సరం బైబిల్ క్విజ్ కానీ, ఇప్పుడు బైబిల్ క్విజ్ కానీ, లేదంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రసంగాలు, వీటన్నిటిలోన నేను కొద్దిగా లోతుగా ఆలోచిస్తుంటే, ఓ పునీతులు అంటే వీళ్ళ, మరియమ్మ గారిని ఈ రకంగా మనం గౌరవిస్తూ ఉన్నామా? మరియమ్మ గారిని గౌరవించడానికి బైబిల్ ఆధారత ఉన్నటువంటిది ఇంతగానూ ఉందా? ఆ అనుభవింపు అది చేసినప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ విధంగా పంచుకుంటూ చివరికి ఆమె చెబుతూ ఉంది, థ్యాంక్స్ బి టు గాడ్ ఐఎమ్ ఏ క్యాథలిక్ దో ఐఎమ్ లేట్ బట్ ఐ రియలైజ్ నౌ అన్నటువంటి విషయం చెప్పినప్పుడు నిజంగా ఆనందాన్ని ఇచ్చింది సార్. వారు మరియమ్మ గారిని గౌరవించడము తప్పు పట్టుతున్నారు. కానీ ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో మీరు పెట్టిన వీడియోల ద్వారా మేము గ్రహించినది ఏమంటే, యేసు ప్రభు తల్లిగా గౌరవించడంలో తప్పు లేదు. ఎందుకంటే సృష్టికి పూర్వమే ఆమెకు ఎన్నుకున్నారు. దేవుని యొక్క మదిలో మెదిలినటువంటి ఒకే ఒక స్త్రీ ద్వారా రక్షణ ప్రణాళిక అనేది స్టార్ట్ అయింది. కాబట్టి అందులో అదే దాన్ని బైబిల్ అంతంలోన మనం దర్శన గ్రంథంలో కూడా మనం చూస్తాము. కాబట్టి మనం గౌరవించడంలో ఎటువంటి తప్పు చేయడం అనేది నా విశ్వాసం. నిజమే సార్. మనం ఇప్పటికే పలు సందర్భాలలో బైబిల్ ఆధారంగా కూడా మరియమ్మ గారిని మామూలుగా పవిత్రాత్మ పూర్వీత, ఒక మామూలు మనిషి కాదు, ఒక పవిత్రాత్మ పూర్వీకురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ గారి నీవు ధన్యురాలు ఆమెను కొనియాడారు. అందులోనూ ఆమె మామూలుగా మాటల్లో కూడా ప్రభువు తల్లివి అని ఆమె సంబోధించడము, ప్రభు వాక్కును విశ్వసించినటువంటి నీవు ధన్యురాలవు అని. ఇంకా మనం మరొక సందర్భంలో ఒక జనసమూహంలో ఒక స్త్రీ కూడా యేసు ప్రభు గురించి చెబుతూ, నీకు పాలిచ్చిన స్తనములు, నిన్ను మోసిన గర్భము ధన్యమైనవి అంటే యేసు ప్రభు అన్నాడు, నా వాక్యాన్ని ఆలకించి పాటించేటువంటి వారు నా తల్లి, నా సహోదరుడు అని అనడం. అంటే ఇక్కడ ఆమె గర్భము మోయడము ద్వారా, ప్రభువును గర్భంలో మోయడం ద్వారా ధన్యత కలిగింది. అదే సమయంలో ప్రభు వాక్యాన్ని ఆమె విశ్వసించింది, దాన్ని పాటించింది. కాబట్టి ఆమె ఇంకొక ధన్యతలో కూడా భాగస్వామ్యాన్ని పొందుకుంటుంది. సో మరి మరియమ్మ గారు కూడా నన్ను ధన్యురాలని పిలుస్తారని వాక్య రూపంలో సెలవిచ్చింది. ఎక్కడో ఏమో ఒక మాటలో చెప్పినటువంటిది కదా. సో ఇది ఆమెను ధన్యురాలని మనం పిలవడము, గౌరవించడం కూడా వాక్య నెరవేర్పులో ఒక భాగమే, అంతే కదా సార్. ఇప్పుడు మనం ప్రజెంట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లోన ప్రపంచమంతా కూడా అతలకుతలం అవుతూ ఉంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు, ఏ రంగాన్ని కూడా కాదు అనుకోలేదు. సో అందరు కానీ దానికి బలైనటువంటి వారిలోనే ఉంటూ ఉన్నాం. అయితే ఒక విశ్వాసిగా మీరు మీ విశ్వాసాన్ని బట్టి
మా ప్రేక్షకులకు ఈ కష్టకాలంలో ఉండేటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం? ఈ కరోనా కాలంలో ఫాదర్ మీరు చేపట్టిన అన్నదాన కార్యక్రమము ఆరోగ్యమాత శ్రేణి ద్వారా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అందులో నన్ను ఒక 3 రోజులు డ్యూటీ వేసేందులో భాగస్వాములు చేసేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరము మనము ప్రభు నాకు ఫలానివి దయచేయని ప్రతిరోజు ప్రార్థించే మనము కనీసము ఒక్కరోజైనా మనము నా దేవుని పని ఏమైనా చేసినామా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో అంటే ఇంకా మనం చేసేటువంటి ఆ పని దేవునికి ఇష్టమైనటువంటిది అంటే నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. సో ఆ ప్రేమించేటువంటి దానికి బహుశా ఇది కూడా ఒక మార్గం దేవుడు ఇచ్చినటువంటిదే. సో ఇలాంటి కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం. ఎస్ సార్, మంచి సందేశం సార్, థ్యాంక్ యూ. సో చివరిన ఒక ప్రశ్న. ఇప్పుడు మన విచారణలో ఎన్నో కార్యక్రమాలు నూతనమైనటువంటి వైరుధ్యమైనటువంటి విధంగా మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అన్నటువంటిది మామూలు ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. మన మేఘరాసనంలో అన్ని చోట్ల ఉండొచ్చు. కానీ అయితే మన విచారణలో ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గత 4-5 వారాలుగా అనుభవాల పల్లకి కార్యక్రమము ప్రారంభించుకున్నాం. సో ఈరోజు మీరు ఒక గెస్ట్గా రావడం అన్నటువంటిది జరిగింది. సో దీని యొక్క అనుభూతి, మీరు ఈ ప్రోగ్రాంకి రావడము, ఇట్లా విశ్వాసాన్ని పంచుకోవడము, ఇదంతా జరిగింది. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? దీనికి బైబిల్ ఆధారం కూడా ఉంది ఫాదర్. కీర్తన 22వ వచనంలో ఏమంటాడంటే, నీ మహత్యమును నీ ప్రజలకు తెలియజేయము, నీకు జరిగిన మేలును నీ జనులకు తెలియజేయము, నిన్ను భక్త సమాజంలో కీర్తించును. అంటే దేవుని భక్త సమాజంలో కీర్తించాలనేది బైబిల్లో ఉంది ఫాదర్. కాబట్టి దాని ప్రకారం చూస్తే ఈ అనుభవాల పల్లకిలో మన సాక్ష్యాలను మనం పంచుకోవడము ఒక అదృష్టం అని భావించవచ్చు ఫాదర్. విశ్వాసాన్ని, అద్భుతాలు పంచుకోవడము. ఇంకొకటి, కంపల్సరీ మనకు జరిగిన సాక్ష్యాలను ప్రతి ఒక్కరము భక్త సమాజమున వెలుగొత్తి ప్రకటించవలను ఫాదర్. దేవుడు అప్పుడే మహిమపరచబడతాడు. ఓకే, అవును. నీ జీవితంలో మీరు చేసినటువంటి పంచుకున్నప్పుడు నీ ద్వారా మీరు సూచిస్తారు. అదేవిధంగా మీకు జరిగినటువంటి మేలును నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న కాబట్టి నేను కూడా సూచించడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో యు ఆర్ హ్యాపీ అందువల్ల ఈ అనుభవాల పల్లకి కార్యక్రమం. ఇంకోటి ఫాదర్, 22-25 ప్రకారం కీర్తన, నేను భక్త సమాజమున స్మరింతును, నేను చేసిన మొక్కుబడులను భక్త బృందము ఎదుట చెల్లించలేదు. నిజమే సార్. అంటే నాకు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి, ఈ అనుభవాల పల్లకి కార్యక్రమము అన్నటువంటి దాన్ని టేకప్ చేయడానికి బైబిల్లో 1 పేతురు 3:15లో ఈ విధంగా రాయబడి ఉంది, మీ నమ్మకమును గురించి ఎవరైనా ప్రశ్నించినా వారికి సమాధానమునివ్వ సర్వదా సిద్ధపడి ఉండండి అని. సో ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో కూడా నేను మిమ్మల్ని అడగడము, మీరు దానికి జవాబు చెప్పడము అన్నటువంటిదే ఇక్కడ మనం చేస్తూ ఉన్నాము. సో నా ఆలోచనకు నాంది పునాది ఆధారము ఆ వాక్యమే. సో ఈ రకంగా మనం చేసినప్పుడు ఓకే, సమాధానం ఇవ్వడం ద్వారా సంతోషాన్ని పంచుకుంటున్నాము, దేవుని మేలును కీర్తిస్తున్నాము, గణపరుస్తూ ఉన్నాము. సో ఆ యొక్క కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం సార్. సో ఎనివే, ఈరోజు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఆరోగ్యమాత యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కేటాయించి మరి మీ అమూల్యమైనటువంటి విశ్వాస యాత్రను గురించి మా ముందు పంచుకొని, మీ విశ్వాస యాత్ర ప్రతి ఒక్కరి యొక్క విశ్వాస యాత్రలు బలపడేలా చేస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, దేవుడు ఈ సమయాన్ని మనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా శుభాభివందనములు. థ్యాంక్ యూ.